శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశంను బట్టి దేవుడికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుతున్నాను. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనము. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునను గనుక నీ హృదయములో నుండి వ్యాకులములను తొలగించుకునము, నీ దేహము చెరుపు దాన్ని తొలగించుకునము. దేవునికి స్తోత్రం. ఈ మాట మనకు ఒక హెచ్చరిక లాంటిది ప్రియులారా. ఎందుకంటే నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకోమని ప్రసంగి ప్రవక్త చెప్తూ ఉంటున్నాడు. అవును, మనంతట మనము పవిత్రపరచుకోవడానికి ఇదొక మంచి అవకాశం ప్రియులారా. వినండి, చిటికెడు విషయం కుండలో ఉన్నటువంటి పాలల్లో అది పడినట్లయితే కూడా ఆ పాలన్నీ కూడా విషపూరితంగా తయారవుతాయి. అలాగే ఏదో ఒక అపవిత్రమైనటువంటి తలంపు, చేదైనటువంటి వేరు నీ జీవితంలోనూ చేరినట్లయితే కనుక అది అపవిత్రమవుతుంది. అందుకే అపవిత్రమైనటువంటి దాన్ని ముట్టకూడదు. అవును, అపవిత్రమైనటువంటి ఏది కూడా ముట్టకూడదు ప్రియులారా. అపవిత్రతకు మనం దూరంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి హెచ్చరిస్తోంది. పరిశుద్ధులుగా ఉండేదానికోసమే దేవుడు మనలను పిలిచాడు, కానీ అపవిత్రులుగా ఉండేదానికోసమే దేవుడు పిలవలేదు. ఇతరులు పాపంలో పడిపోయినట్లుగా మనము కూడా పడిపోకుండా జాగ్రత్తగా చేసుకోవాలి. నీలో అపవిత్రత ఉండకుండానట్లుగా జాగ్రత్త పడాలి. ఒకవేళ ఉంటే గనక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన వారుగా ఎప్పటికప్పుడు ప్రభు సన్నిధిలో ఒప్పుకొని వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడాలి. ఎందుకంటే మన శరీరంలో నుండి ఈ యొక్క లేత వయస్సు వెళ్ళిపోతుంది, గతించిపోతుంది. అందుకోసమే దేవుని యొక్క వాక్యమునికి విధేయత చూపించి మన గుండెల్లో ఏ విధమైనటువంటి లోకానుసారమైనటువంటి వ్యాకులములు అంటే చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, అపహాస్యములు మన హృదయంలో కానీ, మన దేహంలో కానీ, మన తలంపులలో కానీ ఉండకుండానట్లుగా మనం శుద్ధీకరించుకోవాలి. అప్పుడే దేవాది దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలందరికీ కూడా తోడుగా ఉంటాడు. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న బిడ్డలందరి యొక్క మనస్సులో ఏదో రకమైనటువంటి తలంపులు ఉన్నట్లయితే కనుక ఈ క్షణంలోనే ఒప్పుకొని వదిలిపెట్టుకొని పరిశుద్ధులగుటకు సహాయం చేయండి. అట్టి కృప మీరు దయచేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకలు పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.